కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల సత్కళ వాహిని ప్రాంగణంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడి సాయి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి అక్టోబర్ 11వ తేదీ వరకు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ షిరిడి సాయిబాబా వారికి తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి చామంతి పువ్వులతో అలంకరించి జామకాయలను ప్రసాదంగా నివేదించారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాసవి సౌందర్య భక్తగాన మంజరి నిర్వాహకురాలు నాళం శ్రీదేవి నిర్వహణలో సౌందర్య లహరిని గానం చేశారు. ఈ సందర్భంగా సత్కళావాహిని నిర్వాహకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ షిరిడి సాయిబాబా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మాస్టర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ధన్యవాదములండి. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రతి ప్రోగ్రామ్ కూడా మమ్మల్ని ఆహ్వానించి పిలుస్తున్నారు. ఇవే కాక ఇతర ప్రోగ్రాంలకు కూడా మాకు ఫోన్ చేసి మరీ చెప్పి అమ్మాయి ఇక్కడ జరుగుతుంది వెళ్ళి చెయ్యాలని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి ఇంత మాకు ఆనందాన్ని కలిగింప చేస్తున్నారండి. ఇంత ఆనందాన్ని ఇచ్చిన మా మాస్టర్ గారికి మా అందరి తరపున ధన్యవాదములు. షిరిడి సాయిబాబా ఆరాధనోత్సవాలు సందర్భంగా మనకి ఈరోజు వాసవి సౌందర్య గాన మంజరి శ్రీమతి నాళం శ్రీదేవి గారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా మరి 25 మంది భక్త బృందంతో జరిపామని తెలియజేసుకుంటూ పేరు పేరున వారికి అభినందనలు చేస్తూ బాబా వారికి ప్రసాదాన్ని